పాటించిన 3 పార్టీలు ఇంకా ఖరారు కాని చిత్తూరు ఎంపీ అభ్యర్థి కుప్పంలో చేతులెత్తేసిన తెలుగుదేశం కేడర్ స్వప్రజాగళంతో కూటమి ఉక్కిరిబిక్కిరంటూ రగులుతున్న టికెట్ రగడ ఉండవల్లిలోని బాబు నివాసం వద్ద కదిరి శ్రేణుల నిరసన, హైదరాబాద్లోని ఇంటి వద్ద ఆలూరు కార్యకర్తల హల్చల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే భారత్ యుఎస్ రక్షణ బంధం మరింత బలోపేతం, పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యమే లక్ష్యం, చొరబాట్తో సముద్రపు దొంగలు ఆట కట్టించేందుకు వ్యూహాత్మకంగా ఇండియన్ యుఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి, విశాఖలో భారత్ యుఎస్ త్రివిధ ఆధ్వర్యంలో టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆ లేఖ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి, టీడీపీ ఏ విధంగా ప్రభావితం అవుతుంది, ఊహలో ఆందోళన కారణంగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారు, నారా లోకేష్పై ప్రశ్నలు సంధించిన హైకోర్టు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం బలోపేతానికి కొన్ని అధికారాల కోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ కొల్లి రఘురామరెడ్డి రాసిన లేఖ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటని పిటిషనర్ నారా లోకేష్ హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఆ లేఖ వల్ల మీరు ప్రత్యక్షంగా ఎలా ప్రభావితం అవుతున్నారని టీడీపీ కూడా ఎలా ప్రభావితం అవుతుందని నిలదీసింది. ఆ లేఖకు ముందు కానీ ఆ లేఖ తర్వాత మిమ్మల్ని కానీ మీ పార్టీ వాళ్ళని కానీ లక్ష్యం చేసుకున్నారని ప్రశ్నించింది. అలాంటి ఉదంతాలు ఉంటే చెప్పాలని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లోకేష్ వేసిన పిటిషన్ మీద కోర్టు ప్రశ్నించింది అన్నట్టుంది. ఆ వార్తని ఈనాడు జ్యోతి హైలైట్ చేయలేదు. అంటే ఏదో క్వశ్చన్ చేసింది కాబట్టి చేసి ఉండకపోవచ్చు, రేపు మళ్ళీ లోకేష్ తరపున ఆన్సర్ ఇచ్చేదాన్ని హైలైట్ చేస్తారు. ఇప్పుడు ఎలా కావాలంటే అలా వార్తలు రాసుకుంటున్నటువంటి పరిస్థితి.